ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ చూస్తే 160 కిలోమీటర్ ఉంది సార్. సినారియో చూస్తే లాస్ట్ 25 years అవన్నీ కూడా వర్క్ అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది, కానీ ఇది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇది తగ్గుతుంది అంతే. పెరుగుతుంది. అవును, పెరిగింది. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే చెప్పలేము. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూడాలి. దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పీపీపీ పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది, అన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జపాన్కి పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. ధరలు తగ్గుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. కొన్ని కంట్రీస్కి పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నౌ. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే ₹1,00,000. అక్కడ పోతే 20,000 30,000 వచ్చేస్తున్నాయి. సేమ్ రూమ్, సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అనామలీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళు పెంచాలి కదా, మన రాష్ట్రం కదా, వాళ్ళకు ఉండేది 29 ఉన్నాయి కదా, అన్నిటికీ పెంచాలి కదా. మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి. మనం ఒకరికే చేయరు, దేశానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి, మనం కష్టపడాలి, మనం తెలివితేటలతో బతకాలి. అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా. అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను. మీరు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నారు కదా? అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం. జిల్లా, దెన్ కాన్స్టిట్యున్సీ, మండల్, విలేజ్, దీని వరకు వెళ్తున్నాం. ఎక్కడైతే పర్ క్యాపిటల్ జిఎస్టిపి తక్కువ ఉందో, పర్ క్యాపిటల్ తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఎట్లయితే నేను P4 తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది, గ్రోత్ కూడా ఉంటుంది, నెంబర్ 1. తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో. తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, శ్రీ సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది. రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్. హార్టికల్చర్ 21% గ్రో అయ్యి అగ్రికల్చర్ 2-3% గ్రో అయ్యింది అనుకోండి. కోనసీమ విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ కంపేర్డ్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప. దట్ సినారియో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్, భీమవరం ఆ ఏరియా, చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్. ఇప్పుడు రివర్స్ అయింది. పామాయిల్ ఇక్కడ వచ్చింది, పామాయిల్ 1,50,000 2 లక్షల ఆదాయం వస్తూ ఉంది. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది ఎకానమీ ఈజ్ చేంజింగ్.
వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకే మీతో మాట్లాడింది నా 10 పాయింట్లలో జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, దెన్ వాటర్, దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, లాజిస్టిక్స్. I have taken up why logistics, industrialization, product perfection, industrialization, deep technology in all walks of life, Swachh Andhra Pradesh. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. టూరిజం ఈజ్ 20% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను. ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు, కనీసం ఒక 50,000 రూములకు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రూములు వేసుకుంటే ఆవరేజ్న 500 హోటల్ రావాలి ఆంధ్రాలో. అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో, ఆ 3 పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. నో, మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం. 3 ఏళ్ళకు పూర్తి అవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యఘర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. Sir, P4. What is the percentage of below poverty line families in the population? మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రిలేటివ్లీ 12 లక్షల కుటుంబాలు బీపీఎల్ అని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేది. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ రావాలంటే కిందివాడి పైకి రావాలి. పైవాడిని కిందికి అయితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అజేయం స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. Do we have information on poorest or the poor? I mean, No, we are having some rough estimates. who don't have 2 square meals a day? Tell information. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసమే ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ ఫేజ్ 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా, టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా,
3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఈజ్ బెటర్ దెన్ ఎల్పిజి. నేను పిఎన్జికి పోతున్నా ఇప్పుడు. పిఎన్జిబి 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా. 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పిఎన్జి అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంటు వారికి వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తా, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం, ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. యు గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్. సైకిల్కి చేసుకో ఛార్జింగ్, స్కూటర్కి చేసుకో. నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా. 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ. మిగిలింది నువ్వు బారో చేసుకో, నువ్వే పే చేసుకో. కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. లేదు నేనే ఇస్తా, తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత మీకే ఇస్తాం అసెట్. దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్. డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు. సర్ప్లస్ పవర్ని ₹2.05 మేము ఇస్తాం ఇప్పుడు కొని. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది? స్టేక్ హోల్డర్స్ది, ప్రజలది. వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది, మీడియాది. మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. సిబిఎన్ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి. దట్ ఈస్ ది ప్రాబ్లం. చేస్తున్నా. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు, ఇది కూడా ఒక మీటింగ్ ఉంది, దాని మీద కసరత్తు చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు, అవన్నీ కూడా కసరత్తు చేసి విల్ స్టిమ్లైన్. లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్స్టెంట్కి పోయాను, సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా. రెండోది, నువ్వు 300 అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది, అది కూడా పెడుతున్న సిస్టమ్. నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్. లేదు 5 నిమిషాలు 1 సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్, కరెక్ట్ ఇట్. చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా, డబ్బులు అడిగారా, అవినీతి ఉందా. సో దట్ నాకేంటంటే 1 పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్, నెవర్ ఇన్ ది హిస్టరీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది, రైతు వచ్చాడు, వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు, తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం, అక్కడ మాయిశ్చర్ టెస్ట్ చేస్తున్నాం, దెన్ ఆర్డర్ ఇస్తున్నాడు, నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది. రైస్ మిల్లో ఏంటి, ఆటోమేటిక్గా మళ్ళీ మాయిశ్చరు టెస్ట్ చేస్తారు, 2 టాలీ కావాలి.
మెషిన్ క్యాలిబ్రేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తున్నా, ఒకటే మెషిన్ ఇస్తాం. అది అయిన తర్వాత నేను IVRS అడుగుతున్నా. వాడు పేమెంట్ అవుతుంది, అన్లోడ్ చేస్తాడు, వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా. 1 అవర్లో బ్యాంకు పోయి డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోవక్కర్లా, ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. ఎల్లుండి ఐఎమ్ ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్. నువ్వు మెసేజ్ పెడితే పెట్టు, తెలియదు నువ్వు మాట్లాడు, నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టు టెక్స్ట్ ఫర్ యాక్షన్, అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది, దాన్ని డెవలప్ చేయమన్నా. దిస్ ఈజ్ వేర్ నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి, ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని. కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్. రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్, మీరు మీ కంటెంట్ సంపద సృష్టి అనే దాని దృష్టిలో ఉన్నారు, మైనింగ్ లాంటి వాటిని No, not only that, what I am saying, ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి. డెఫినెట్గా వీఆర్ అట్ ఇట్. క్వశ్చన్ లేదు, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. నా దృష్టికి వచ్చింది, అవన్నీ చేస్తున్నాం. ఈ ప్రాధాన్యతలో ఒకసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాను అనుకో, 15 నిమిషాలు కొన్నాను, 1 అవర్ తీసుకున్నారు, ఇంకో 15 మంది వెయిట్ చేస్తున్నారు, దాని తర్వాత మీటింగ్ ఒకటి ఉంది. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా, మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి. కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి. ఉంటాయి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం బాగా పడిపోయింది సార్, మైనస్లో ఉన్నాం. రోడ్ రేట్లు ఉంది ఉంది అనలైజ్ చేశాం. ఒక 2-3-4 డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. జిల్లాల వారీగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం. మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం. రెవెన్యూ కలెక్షన్, GSTP కూడా వాళ్ళ బాధ్యత. ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యూనిఫామిటీ రాదు. అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది. ఇప్పుడు అన్ని అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా, రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం. ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు, అది వేరే విషయం. మాకు ఉండేదే తక్కువ, చిన్న రాష్ట్రం అయింది, దాంట్లో కొంతమంది చెడగొట్టారు, అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్. IT ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయ్యింది 6 నెలలు 7 నెలలు అయింది అన్నట్టుకి. వీఆర్ రివ్యూయింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ నోటీస్డ్, వీఆర్ కరెక్టింగ్ సార్. 1 by 1. P4 కాన్సెప్ట్లో పీపుల్స్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పేదల్ని ధనికులు ఆదుకునే విధంగా. అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు. అంటే కొంతమంది 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇలా వాళ్ళ నుంచి మనం అంటే కొంత 10 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ, ఈ సీలింగ్ కానీ ఇలాంటివి. అంటే టు స్టార్ట్ విత్ వాట్ వీఆర్ థింకింగ్, ఇది విల్లింగ్నెస్తో చేసే పని. సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది, అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇవ్వాల, కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒకరికి 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే BE అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా.
భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడేంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకే నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్ళు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్గా కనీసం గ్రీనరీ కనపడొస్తుంది ఆ హిల్ అంతా. రేపు రాబోయే రోజులు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికీ. 2200 కుటుంబాలు, ఇంకా 2200 కుటుంబాలు సోలార్. వన్ సోలార్ ఇచ్చేసిన తర్వాత 2200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈజ్ మోస్ట్ లివబుల్ ప్లేస్. అక్కడుండే వాళ్ళకి ఏం చేశాను నేను గవర్నమెంట్లో చేసినప్పుడు, ప్రతి ఒక్క ఇంటికి గ్యాసు, నీళ్లు, ట్యాపు, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్ళు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరికి కట్టించేసేయమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు ఇక్కడ డయాగ్నస్, డ్రోన్ పంపించి, ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైంలో. దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకే నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని. తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా కాదు సార్, అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై, అంటే 10 కోట్లు ఉన్న వాళ్ళు, లేదా నేనేమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్. బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరినీ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తే ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాం సార్, మీకోసం వచ్చాం, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. అంటే మీరు ప్రజలే ఆస్తి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ కాకుండా ఇంకేమన్నా? ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం రేషన్. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్. జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తాం. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది,